మరి ఈ సందర్భంగా అందరూ ఇక్కడికి ఆహ్వానితులు. మరి అందరినీ మనము సమాచారం అయితే అందించాము. మరి కొన్ని ఇతర కారణాల వల్ల చాలా మంది కార్యక్రమానికి మరి రాలేకపోయి ఉంటారని భావిస్తున్నాము. వారు రాకపోయినా సరే వారందరికీ కూడాను ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నట్లే మనం భావిస్తున్నాము, మరి భావించాలి. కాబట్టి వారందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో మనం ప్రారంభించబోతున్నాము. ముందుగా ఏంటంటే మరి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాము. మరి పతాకావిష్కరణ కార్యక్రమాల ముందు మన పిల్లలు వాళ్ళకి తెలిసినటువంటి గానం పతాకానికి సంబంధించి జెండాకి సంబంధించినటువంటి పాటలు ముందుగా పాడతారు పిల్లలు. అటెన్షన్, స్టాండ్ ఇట్ ఈజ్. అటెన్షన్, స్టాండ్ ఇట్ ఈజ్. అటెన్షన్, రెడీ, 1 2 3 స్టార్ట్. Stand it is. Attention. Stand it is. Attention. Start. Attention. Salute. Order. Salute. Order. Salute. Order. పతాకావిష్కరణ కార్యక్రమము జరిగింది. ఈ పతాకావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కమిటీ చైర్మన్ రామారావు గారు, మరి కమిటీ వైస్ చైర్మన్ సుబ్బారావు గారు, గ్రామ పెద్దలు భుజంగరావు గారు, అలాగే ధర్మారావు గారు, వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మా పాఠశాల తరఫున, మా తరఫున, అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పుడు జెండాకి సంబంధించినటువంటి ఒక పాట మీకు వచ్చును కదా, మీకు చెప్తున్నాను కదా.
Attention. Standard is attention. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwaraha, Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave Namaha. Attention. Standard is attention. Satyam Varadharam Vishnu Shasivarnam Chaturbhujam Prasannavadanam Dhyaye Sarva Vighnopasantaye. Saraswati Namastubhyam Varade Kame Rupini Vidyarambham Karasyame Chaturbhausame Sada. అందరూ ఒకసారి చేతులు అంటే లేదు ఇంకా ఉంది నమస్కారం చెప్పాను కదా అందరూ ఒకసారి దేవుడు మరి మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, కమిటీ మెంబర్స్, యూత్ మరియు నా నమస్కారం. మీకు ఎన్ని పనులున్నా సరే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ మా పాఠశాలకు సంబంధించినటువంటి చిన్నారులు, మా పాఠశాలకు సంబంధించినటువంటి చిన్నారులతో సహా మరికొంతమంది చిన్నారులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. సరదాగా వాళ్ళు ఎప్పుడూ వస్తుంటారు నా దగ్గరికి. ఈ పిల్లలు ఉండడం, మా స్కూల్ పిల్లలు ఉండడం వల్ల వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి మీ అందరూ ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ఈరోజు ఒక చరిత్ర ఉన్నటువంటి రోజు. భారతదేశ చరిత్రలో మరుపురాని గుర్తుంచుకోవలసినటువంటి రోజు ఈరోజు భారతదేశమంతా సంతోషంగా సంబరాలు చేసుకున్నటువంటి రోజు ఈరోజు. ప్రపంచ భారతదేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు తారతమ్య భేదం లేకుండా అందరూ జరుపుకున్నటువంటి ఈ పండగ స్వాతంత్ర దినోత్సవ పండగ. దీన్ని ఏమంటామంటే మనము, మీ అందరికీ తెలుసును, జాతీయ పండుగ. ఏం పండుగ? జాతీయ పండుగ. జాతీయం అంటే దేశం, జాతి అంటే ఏంటి? దేశం. దేశములో అందరూ జరుపుకున్నటువంటి పండుగ ఇది జాతీయ పండుగ. మళ్ళీ కొన్ని పండుగలు ఉన్నాయి. దసరా ఉంది, దీపావళి ఉంది, సంక్రాంతి ఉంది. ఇక మన ఆచారం ప్రకారం కూడా కొన్ని ఉపకులాలకి కొన్ని పండుగలు కూడా ఉంటున్నాయి. ఏమి? ఇది కాకుండా భారతదేశంలో అందరూ జరుపుకున్నటువంటి పండుగ ఈ స్వాతంత్ర దినోత్సవ పండుగ. దీనికి జాతీయ పండుగ అని కూడా అంటాం కదా. మీరు పెద్ద తరగతులకు వెళ్తే ఈ పండుగ కోసం బాగా తెలుసుకుంటారు. అయితే ఒక చిన్న విషయం మీకు చెప్తాను కదా. ముందుగా ఏంటంటే, మరి ఈ ఇవాళ తేదీ ఎంత? 15 ఆగస్టు. మరి ప్రతి సంవత్సరము 15 ఆగస్టు రోజే ఎందుకు ఈ జెండా వందనం మనం జరుపుకోవాలా? ఈ జెండా పండుగని మనం జరుపుకోవాలా? గ్రామస్తులందరినీ మనం పిలవాలి. అందరూ సహకారంతో ఈ కార్యక్రమం, ఈ పండుగని మనం జరుపుకోవాలి అన్నటువంటిది ఉంటుంది. మిగతా రోజులు పిలుస్తున్నామా? లేదు. మిగతా రోజులు ఈ పండుగ మనం చేయడం లేదు. మిగతా రోజుల్లో గ్రామ పెద్దలందరికీ కూడా ఎవరైనా మనం పిలవడం కూడా లేదు. అలా పిలవలేము కూడాను, అలా చేయకూడదు కూడాను. అది ఎప్పుడు చేయాలనేది భారత ప్రభుత్వం వారు దీన్ని నిర్ణయించున్నారు. ఆగస్టు 15 ప్రతి సంవత్సరము ఈ పండుగను జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో నిర్ణయించున్నారు. కనుక మనం ఈ రోజే ఈ పండుగను జరుపుకుంటున్నాము. మనలాగే దేశంలో అందరూ కూడా జరుపుకున్నటువంటి పండుగ ఇది కదా. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కాని వారు ఎవరు? తెల్లగారులు, బ్రిటిష్ వాళ్ళు అంటారు వారు.
వాడు మన దేశానికి వచ్చి సుమారు 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించి మన దేశంలో ఉన్నటువంటి డబ్బు, ధనము, బంగారం అంతా కూడా వ్యాపారం రీత్యా వాళ్ళు దోచేసుకొని వాళ్ళ దేశానికి పట్టుకెళ్ళిపోయి కదా చివరికి మన భారతీయులందరినీ ఏం చేశారు, పేదవాళ్ళుగా తయారు చేసేసి కదా చివరికి మన దగ్గర ఉన్నటువంటి సంపద, ఆస్తి, అంతస్తు, డబ్బు అంతా కూడా వాళ్ళు వ్యాపారం రీత్యా వాళ్ళు లాగేసుకొని చివరికి చిన్న అవసరం పడితే బాబు మాకు ఇవ్వు అనేసి మేము అడుక్కున్నటువంటి పరిస్థితి వాళ్ళు చేశారు. ఎవరు? బ్రిటిష్ వారు. అయితే కొంతమంది పెద్దలు ఇప్పుడు చూసారా, మహాత్మా గాంధీ గారు ఉన్నారు కదా, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, మన పాఠశాల లోపల ఎంతో మంది మహానుభావులతో ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు మనం దేనికి పెట్టుకున్నాము, ఆ ఫోటోలు పెట్టుకుని మనం పూజిస్తున్నాము. సరే మనం అందరినీ పూజించకపోయినా కనీసం ఆ ఫోటో చూసైనా మనం గుర్తు చేసుకుంటున్నాం కదా. ఎంతో మంది మహానుభావులు ఆ రోజు తయారై ఏం చేశారంటే మా దేశానికి వచ్చి వ్యాపారం చేసుకొని మాకు ఉన్నటువంటి డబ్బు, బంగారం, ఆస్తి, సంపద అంతా దోచుకొని చివరకు మాకు పేదవాళ్ళుగా తయారు చేసుకుని చివరికి మాకు చాలా ఇబ్బందులు పెట్టడం ఏంటి, మేమేంటి అనేసి ఈ భారతీయ నాయకులందరూ కూడా బ్రిటిష్ వాళ్ళు దెబ్బలాడారు. మా దేశాన్ని మీరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, మాది భారతదేశము, మీరు మా దేశానికి వచ్చారు, మేము మీకు ఆశ్రయించాము, మీరు వ్యాపారం చేసుకున్నారు, మా దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా వ్యాపారం రీత్యా మీరు దోచేసుకున్నారు కనుక మేము ఇక్కడ నుండి ఒప్పుకోము, మీ దేశానికి మీరు వెళ్ళిపోవాలి, మా దేశాన్ని మేము పరిపాలించుకుంటామని చెప్పేసి ఈ పెద్ద పెద్ద నాయకులందరూ కూడా తయారై యుద్ధం చేసి, యుద్ధం అంటే ఏంటి? పోరాటం. పోరాటం అంటే ఏంటి? దెబ్బలాట. ఎవరితో దెబ్బలాడారు? బ్రిటిష్ వాళ్ళతో. ఆ భారతీయులకి బ్రిటిష్ వాళ్ళకి ఒక పెద్ద పోరాటం, కొన్ని సంవత్సరాల పాటు పోరాటం జరిగింది. కొన్ని సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళతో భారతీయులు పోరాటం చేశారు. ఆ పోరాట ఫలితమే స్వాతంత్ర ఫలితము. వారు ఆ రోజుల్లో ఈ పెద్దవాళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళకి మనం వెళ్ళగొట్టి పోరాటం చేయకపోతే ఈ రోజు మనకి స్వాతంత్రం రాదు. ఈ స్వాతంత్రం ఈ రోజు మనకి స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకోము. దీని వెనక పెద్ద కథ ఉంది. మీరు పెద్దవాళ్ళయ్యాక, పెద్ద చదువులు చదివాక మీరు బాగా క్షుణ్ణంగా ఇంకా తెలుసుకుంటారు. వీళ్ళందరూ ఎవరు బతికి ఉండలేదు. వీళ్ళందరూ కూడా నిస్వార్థంతో ప్రాణాన్ని త్యాగం చేసుకుని జైలుకు వెళ్ళి బూటు కాళ్ళు తాపులు కాసుకొని చేతులు విరగొట్టుకొని కదా తుపాకులతో కాల్చేసుకొని కర్రలతో కొట్టేసి జైల్లో పెట్టి తిండి లేక నీరు పెట్టక అలా హింసించి చంపేసేవారు. చివరికి మన భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చారు కదా. ఆ స్వాతంత్రం ఈ రోజు మనకి దక్కింది. దానికి ఇంకా మీరు తెలుసుకుంటారు, మనకి 14వ తేదీ అర్ధరాత్రి 12 దాటిపోయింది కనుక తెల్లారితే మరి 15వ తేదీ కనుక ఈ 15వ తేదీన మనం ఈ పండుగ చేసుకుంటున్నాం. కానీ నిన్న 14వ తేదీ రాత్రి 12 గంటలు దాటాక మనకి స్వాతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళు ప్రకటించారు కదా. దాని మూలంగా మనం ఈ పండుగ చేసుకుంటున్నాము. వాళ్ళు పోరాట ఫలితంగా ఈ రోజు మనం బాగానే ఉన్నాము. అయితే స్వాతంత్రం అంటే ఏంటని చెప్పాను మీకు? స్వేచ్ఛ. స్వాతంత్రం అంటే ఏంటి చెప్పానమ్మా? స్వేచ్ఛ. స్వతంత్రాన్ని గుర్తేది? 3 రంగుల జెండా. ఎన్ని రంగుల జెండా? 3 రంగుల జెండా. ఇది మన స్వతంత్రాన్ని గుర్తు. భారతదేశం నిర్ణయించింది ఈ జెండాని కదా. ఈ జెండాని సంపాదించడానికి ఎంతో మంది త్యాగధనులు దీనికి తయారు చేస్తున్నారు కదా. ఎంతో మంది చేసినా సరే చివరికి ఒక ఆయన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారే ఆయన తయారు చేశారు జెండాని కదా. అయితే ఈ జెండా కోసం మనం 3 రంగుల జెండా కదా. ఈ జెండాని కాషాయ రంగు, తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు. దీనికి ఒక్కొక్క దానికి ఒక గుర్తు మీరు పాట ద్వారా చెప్పారు. కాషాయం త్యాగము, తెలుపు పవిత్రత, ఆకుపచ్చ పాటి పంటలు. చూసి ఎన్ని మంచి అర్థాలు ఉన్నాయి దాంట్లో పాఠాలు కదా. అయితే ఇది మన తల చరిత్ర. మీరందరూ కూడా మంచి విషయాలు తెలుసుకోవాలి, ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి. అంటే ఏం చేయాలి? మంచి తెలివితేటలు సంపాదించాలి, మంచి పరిజ్ఞానం సంపాదించాలి, మంచి విజ్ఞానవంతులు అవ్వాలి, పెద్ద పెద్ద వాళ్ళుగా తయారవ్వాలి, సమాజానికి ఉపయోగపడే మనుషులుగా తయారవ్వాలి. అంటే మీరు ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. చదువే మనకి సంపద, చదువే మనకి ఆయుధం కదా. మీకు ఇంకా వేరే పనులు ఏమున్నాయి? ఇంటి దగ్గర లేదు కదా కదా. మీకేం పనులు లేదు. అమ్మా నాన్న ఉన్నారు, ఇంటి దగ్గర అమ్మా నాన్న చూసుకుంటున్నారు. మీకు తెల్లారితే బడికి వచ్చేయడమే. మీ పనులు మీరు చేసుకొని, మీ వ్యక్తిగత పనులు మీరు చేసుకొని, మంచి బట్టలు వేసుకొని మీరు పాఠశాలకు రావడమే మీ పని
అలాగే మీరు పాఠశాలకు వచ్చి బాగా చదువుకుంటే మీరు మంచి మంచి విషయాలు నేర్చుకుంటారు. మీలాగే నేను కూడాను బుడంబోలు చిన్న పాఠశాలలో ఎలిగే చదువుకున్నాను. నేను కూడాను ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మన ఆశ్రమ పాఠశాలలో చదువుకునేటువంటి వాళ్ళే. అందరూ కూడా మీలాగే చిన్న వయసులో అందరూ కూడాను ఏదో ఒక పాఠశాలలో చదువుకున్న వాడు ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. చూసారు మీ నాన్నలు మీ తాతలు అందరూ కూడాను మీలాగే మీ వయసులో ఉండేటప్పుడే చిన్న చిన్న పాఠశాలలో మీలాగా ఉండేటప్పుడు చదువుకునేటువంటి వాళ్ళే ఈరోజు పెద్దవాళ్ళు అయ్యారు. ఈరోజు మనం పిలుస్తుంటే వస్తున్నారు. అందులో పాటు నేను మీకు వచ్చాను మాస్టర్ గారుగా. నేను కూడా మీ వయసులో ఉండేటప్పుడు మీతో మీలాగే ఉండేటప్పుడు నేను కూడాను ఇలాంటి పాఠశాలలో చదివి ఉన్నాను. నేను చదివాను కనుక ఈరోజు కొంత మీకంటే బాగున్నాం. కాబట్టి మీరు బాగా చదువుకోవాలి కదా. మాలాంటి ఏమి కాదు, మీరు మాకంటే ఉత్తములు కావాలి, పెద్దవాళ్ళు కావాలి కదా. గురువు ఎప్పుడు కూడా గురువులాగే ఉంటాడు. గురి చేత బెచ్చుడు అంటారు కదా. గురువు ఎప్పుడు గురువులాగే ఉంటాడు. గురువు నుండి తయారైన శిష్యులు ఒకరు డాక్టర్ అవుతారు, యాక్టర్ అవుతారు, ఇంజనీరింగ్ అవుతారు, సైంటిస్టులు అవుతారు. రకరకాలైనటువంటి రంగాల్లో వాళ్ళు రాణించి పెద్దవాళ్ళు అవుతారు. కానీ దీని మూల కారణం ఎవరు? గురువు. మూల కారణం ఎవరు? గురువు. గురువు లేనిది మనకి విద్య దక్కదు. చదువుకుంటానన్నా అది మన దగ్గరికి రాదు, దాని గురువు అంటూ ఉండాలి. కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే బాగా చదువుకోవాలి. మీ గురువు గారి కంటే ఉన్నత స్థాయిలో ఉండాలి. ఎప్పుడైనా సాయి కిరణ్ ఎక్కడ ఉన్నాడా? పలానా లెక్చరర్ అయ్యాడు, లేకపోతే ఇంజనీరింగ్ అయ్యాడు, లేకపోతే ఒక డాక్టర్ అయ్యాడు, లేకపోతే ఒక ఎమ్మెల్యే అయ్యాడు, లేకపోతే ఒక మంచి సమితి ప్రెసిడెంట్ అయ్యాడు అని విన్న తర్వాత నాలాంటి గురువు ఏం చేస్తాడు తెలిసిన గొప్ప ఆనందపడతాడు. మీరు నాకు ఏం ఇవ్వక్కర్లేదు కదా. ఎక్కడ కలిసిన గురువు గారికి నమస్కారం గురువు గారు, మీరు పెద్దవాళ్ళు అయిపోయింటారు, నేను ముసలి అయిపోయింటారు. అప్పుడు మీరు ఎక్కడ ఎవరైనా సరే గురువు గారు నమస్కారం, నాకు నేను సాయి కిరణ్ని, నేను పలానా పని చేస్తున్నాను అని చెప్పితే గురువు గారు ఆనందానికి మరి అంతు లేదు. అది ఆ విధంగా మీరు తయారవ్వండి, బాగా చదువుకోండి, మంచి విజ్ఞానవంతులుగా తయారు కండి. మీరు ఇంకెన్నెన్నో ఇటువంటి సంబరాలు ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటారు. పెద్ద విషయాలు మీరు తెలుసుకుంటారు. అర్థమైంది కదా. మీ అందరూ బాగా చదువుకోవాలని, మరి మీ అందరూ బాగుపడాలని, మీరు మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని మీ గురువుగా నేను ఆశిస్తూ, మీకు వచ్చినటువంటి వాళ్ళు అమ్మా నాన్న అందరూ కూడా అదే ఆశతోనే ఉన్నారు. మా పిల్లలు మా పాఠశాలలో ఉన్నారు, మా గురువు గారు కూడా ఉన్నారు. మా పిల్లలు మంచి బాగా చదువుకోవాలనే ఆశతోనే వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు కదా. దేనికి వచ్చి ఉన్నారు? మా పిల్లలు బాగా చదువుకోవాలంటే ఆశతో ఉన్నారు. కాబట్టి పెద్దలందరి తాలూకా ఆశకి అనుగుణంగా మీరందరూ చక్కగా చదువుకోవాలి. మంచి డిసిప్లైన్, మంచి నడవడి, మంచి క్రమశిక్షణ, మంచి ప్రవర్తన ఉంటేనే మంచి విజ్ఞానం మనకి వస్తుంది. కాబట్టి ఆ విజ్ఞానం మీకు రావాలి. భగవంతుడు మీకు అన్ని విధాలుగా సర్వదా మీకు కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటాను. పెద్దగా ఉన్నారు, కొంతమంది పిలిచాను, మరి వాళ్ళందరూ వచ్చారు. అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మరి భుజంగ రమేష్ గ్రామంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల మందును అందరినీ గౌరవించి పిలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో నుండి వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి పనులను బట్టి చేస్తున్నటువంటి ఉద్యోగ రీతిగా చేస్తున్నటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలను కూడా వచ్చి ఉన్నారు. అదే యూత్ వారు కూడా వచ్చి ఉన్నారు. ఈరోజు మన యొక్క ఈ స్కూల్లో ప్రతి సంవత్సరము ఏ విధంగా జరుపుకుంటామన్నది మన ఉపాధ్యాయుడే మొత్తం అన్నింటికి మనం చెప్పి ఉన్నారు. కనుక మనం చెప్పిన అవసరం కూడా లేదు. ఎందుకనేసి అంటే మనకు అన్ని విధాలుగా తెలిసి మాస్టర్ ఇప్పుడే చెప్పారు, చిన్న స్థాయిలో నుండి అందరూ చదువుకొని వచ్చినటువంటి వాళ్ళమే. కనుక అందరికీ ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా జరుపుకుంటామన్నది అందరికీ తెలుసును. కనుక మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలని లేదు. కానీ ఈరోజు సమయంలో మనము ఎంతగా జరుపుకుంటున్నాం అనేసి అంటే అది ఆనాటి కాలంలో చేసినటువంటి ధన్యతను బట్టి ఘనతను బట్టి మన స్వాతంత్రము తెచ్చి ఉన్నారనేసి అంటే ఈ దినము స్వచ్ఛంగా మనం ఉంటున్నాం అనేసి అంటే ఆ యొక్క నాయకులే. అందుకోసం కాబట్టి ఈరోజు సమయంలో మాస్టర్ చాలా స్పష్టంగా మన అందరినీ బోధించున్నారు. దాని నిమిత్తమును బట్టి నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.
థ్యాంక్ యూ భుజంగరావు గారు. మరి ఆయన ఏంటంటే ఒక మంచి అర్థాన్ని హలో, మన గ్రామ పెద్దలు అలానే గ్రామీణ మద్రాసాలు కూడా స్కూల్ సంబంధించినది. అలానే ఈరోజు స్వాతంత్రం ఆగస్టు 15 సంబంధించినగా మన ఉత్సాహంగా పిల్లలు కరెక్ట్గా పాలిస్తున్నారు. అందుకోసమే మన సార్ కూడా పిల్లలకి కోరుతున్నాం. అలాగే మన పెద్దగా మాట్లాడించి అందుకోసమే ఏదైనా గ్రామ పిల్లలు ఉన్నారు, నేషనల్ ఉన్నారు, అలాగే కూడా ఉన్నారు. అలా ఏమైనా సరే చెప్పాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు కమిటీ చైర్మన్ వాటర్ ఆయన గారు మాట్లాడారు. మరి గ్రామ పెద్దలు అందరూ ఉన్నారు, మరి మాస్టర్ గారు ఉన్నారు, అందరూ మాట్లాడుతున్నారు. మరి నేను మాట్లాడుతున్నాను అనేసి అన్నారు. బాగా మాట్లాడారు కదా. ఎవరికి ఉన్నటువంటి అభిప్రాయం, ఎవరికి ఉన్నటువంటి ఆలోచన అదే మాట్లాడతారు. మాట్లాడేవాడు ఏటో బాగా ఇదని, మాట్లాడలేని వాళ్ళతో అదేదో లేదని అనుకోవడం కాదు. కొంతమంది మాట్లాడగలరు, కొంతమంది ఎంత పెద్ద చదువు చదివినా అది ఎంత బాగా చదివి ఉంటారు, పెద్ద పెద్ద చదువులు చదివి ఉంటారు, మంచి పలుకుబడి ఉంటుంది, మంచి పేరు ఉంటుంది. మీటింగ్ హాల్ డయస్ ఎక్కి అంటే స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే దాన్ని మాట్లాడలేదు. అక్కడ తబ్బిబైపోతాయి, వెనక్కి తబ్బిబైపోతారు. అది నేను మాట్లాడుతున్నానే కానీ నేను చాలా దగ్గరలో చాలా మీటింగుల్లో నేను చెప్పుకోకూడదు. మాట్లాడకపోతే నేను మాట్లాడలేను, నేను మాట్లాడతాను. స్టేజ్ ఫీలింగ్ అంటూ నాకు లేదు. నాకు జనం ఉండాలా, మైక్ ఉండాలి. ఎదురుగా కొంచెం 10 మంది జనం కల్పించాలా, ఈ మైక్ ఒకటి పని చేస్తూ ఉండాలి. నా మనసులో ఏదున్నా నేను అలాగ రీకాల్ అలాగ వచ్చేస్తుంది. అది కొంతమందికి ఉంటుంది, కొంతమంది అది లేదని మనం తక్కువ కాదు, వచ్చిందని ఎక్కువ ఇస్తాం.